బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు మరో షాక్ తగలనుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. కాంగ్రెస్ లో చేరారు నిజాంపేట మేయర్ కార్పొరేటర్లు. మేడ్చల్ జిల్లాలో కీలకంగా నిజాంపేట కార్పొరేషన్ అది. అయితే గుబ్దుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజుకు కీలక అనుచరులుగా ఉన్నారు వీళ్ళు. అవును, మేయర్ కార్పొరేటర్ కూడా కీలక అనుచరులు. ఇటీవలే మేయర్ కార్పొరేటర్లతో ఎమ్మెల్యే అలాగే ఎమ్మెల్సీ చర్చలు కూడా జరిపారు. వారిద్దరూ బుజ్జగించిన వెనక్కి తగ్గలేదు కార్పొరేటర్లు. నిజాంపేట బీఆర్ఎస్ లో ఇన్నాళ్ళు రెండు గ్రూపులు ఉన్నాయనే మాట వినిపిస్తూ ఉంటుంది. మేయర్ ఆమె భర్త తీరుకు వ్యతిరేకంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరారు కొరణి శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు మేయర్ చేరికతో కొరణి శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మేయర్ ఆమె భర్త చేరికపై కాంగ్రెస్ లో ఆగ్రహం పెలుగుతోంది. మరో కీలక నేత కూడా పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏం జరుగుతోంది? ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు మరో షాక్ తప్పదా అంటే అవుననే మాట వినిపిస్తుంది. ఇప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు మేయర్ జిహెచ్ఎంసీ మేయర్ ఇటు పార్టీ మారిన పరిస్థితి, కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ని వీడి ఇటు కాంగ్రెస్ లో చేరిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా అటువంటి సినారియో కనిపిస్తుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. కాంగ్రెస్ లో చేరారు నిజాంపేట మేయర్ కార్పొరేటర్లు. మేడ్చల్ జిల్లాలో కీలకంగా ఉంది నిజాంపేట కార్పొరేషన్. గుబ్దుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ అలాగే ఎమ్మెల్సీ షంబీపూర్ రాజుకు కీలక అనుచరులు వీళ్ళిద్దరు. ముఖ్యంగా మేయర్ కీలక అనుచరులను మాట వినిపిస్తుంది. అట్ ద సేమ్ టైం కార్పొరేటర్లు కూడా. అయితే ఇటీవలే మేయర్ కార్పొరేటర్లతో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇద్దరు కూడా చర్చలు జరిపారు. వారిద్దరూ బుజ్జగించిన వెనక్కి తగ్గలేదు కార్పొరేటర్లు. నిజాంపేట బీఆర్ఎస్ లో ఇన్నాళ్ళు రెండు గ్రూపులు ఉన్నాయనే మాట వినిపిస్తూ ఉంటుంది. అయితే అక్కడ ఏం జరిగే అవకాశం ఉంది? ఒక్కసారి అక్కడ ఎటువంటి రచ్చ జరుగుతుందో సరే చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, అది అక్కడే పరిస్థితి నిజాంపేటకి సంబంధించి. ఇంతకీ నిజాంపేటలో ఏం జరుగుతోంది? అలాగే ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే వివేక్ కావచ్చు, ముఖ్యంగా ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఏం చేయబోతున్నారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మధు, చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ముఖ్యంగా అక్కడ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన పరిస్థితి. ఇప్పుడు అక్కడ వివేక్ కావచ్చు లేకపోతే షంబీపూర్ రాజు కావచ్చు, ఏం చేయబోతున్నారు అక్కడ? ఎగ్జాక్ట్లీ, మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడే గ్రూపు తగాదాలు ఉన్నాయి. సో అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ అగ్రనాయకత్వం చెప్పినా కూడా ఈ గ్రూప్ రాజకీయాలు సద్దుమనగలేదు. ఇప్పుడు ఎన్నికల సమయంలో కొలను శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. గుబ్దుల్లాపూర్ ఆయన కూడా టికెట్ ఆశించారు, కానీ టికెట్ దక్కపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు గ్రూపు తగాదాలు తట్టుకోకనే ఆయన సమస్య పోలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయితే అక్కడ ఉన్నటువంటి మేయర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి తీరును నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మేయర్ భర్త కొలను గోపాల్ రెడ్డి, నీలా గోపాల్ రెడ్డి భర్త గోపాల్ రెడ్డి ఆయన రాకను వ్యతిరేకిస్తా ఉన్నారు, నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తం 33 డివిజన్లు ఉన్నాయి. 8 మంది ఇండిపెండెంట్ ఉండగా ఇప్పుడు 8 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరారు. ఇక మిగిలిన వాళ్ళని కూడా లాగేసి మేయర్ పీఠం తీసుకోవాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కనిపిస్తా ఉంది. సో ఎట్టకేలకు ఈ రాకని అక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి అవినీతి చేసి కాంగ్రెస్ పార్టీ నేతలపైన అక్రమంగా అనేక ఇబ్బందులకు గురి చేసినటువంటి మేయర్, ఇప్పుడు మేయర్ భర్త కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి తమ అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి వస్తున్నారు అనేటువంటి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. దాదాపు 200 కోట్ల రూపాయలకు సంబంధించిన అక్రమాలు వాళ్ళు చేశాయి. వాటన్నిటిని కాపాడుకోవడానికి ఈ రోజు అధికారం ఉందనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అనేటువంటిది నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలోనే కొలన శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం, ఇప్పుడు ఆయన మేయర్ చేయడం, ఇవాళ నిజాంపేట కార్పొరేషన్ కి సంబంధించిన వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన జాలాలు అయితే వినిపిస్తా ఉన్నాయి. వారి దృష్టి బొమ్మలను దగ్గర చేస్తా ఉన్నారు. వారికి సహకరించము, కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ సహకరించలేదు అంటూ వారు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్, ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి ఇటు కార్పొరేటర్ వెళ్ళిపోతున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి అక్కడ నాయకత్వం ఏం చేస్తుంది? ముఖ్యంగా ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తోంది అక్కడ? ఎగ్జాక్ట్లీ, ఈ మధ్య కాలంలో చూస్తాం, కొద్దిసేపటి క్రితం కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో భారీగా చేరికలు జరిగాయి. ఒకటి చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గము, తర్వాత వరంగల్ కి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి భారీగా
చేరికలతో బీఆర్ఎస్ ను వీక్ చేయాలి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కనిపిస్తా ఉంది. కానీ ప్రస్తుతం ఈ కొలను కొలన్ సంబంధించి మేయర్ ఎవరైతే ఉన్నారో గోపాల్ రెడ్డి, వారి రాకను మాత్రం స్థానికంగా తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యతిరేకిస్తా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కావచ్చు, తర్వాత వీరందరికీ ముఖ్య అనుచరుగా ఉన్నటువంటి వీళ్ళను ప్రస్తుతం పార్టీలోకి లాగేయడం వెనుక అక్కడ పార్టీని వీక్ చేయాలి, వచ్చేటువంటి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో కాస్త లబ్ధి పొందాలనేటువంటిది ఆలోచనగా కనిపిస్తా ఉంది. సో అందులో భాగంగా చేరికలను భారీగా ప్రోత్సహిస్తా ఉన్నారు. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు, గేట్లు తెరిచాము పార్టీలోకి అనేటువంటిది. దాంతో భారీగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నాయకత్వము ఇదంతా కూడా పార్టీలలో జాయిన్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ఆ నాయకత్వానికి సంబంధించి గేట్లు తెరిచాము అంటే భారీగా వలసలు భారీగా చేరికలు ఉంటాయని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే వివేక్ కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా రేవంత్ తో కలిసి పనిచేసిన అనుభవం అక్కడ వివేక్ ఉన్న నేపథ్యం మనం చూస్తున్నాం కాబట్టి. మధు ఎస్ సార్, నిజంగానే అంటే టీడీపీలో కలిసి పనిచేస్తారు వీళ్ళంతా. టీడీపీలో కలిసి పనిచేసిన అనుభవం ఉంది వీరందరూ కూడా దగ్గరనే. ఈ రీసెంట్ గా కనుక చూసాం కొద్దిమంది ఎమ్మెల్యేలు గతంలో టీడీపీతో అనుబంధం ఉన్నటువంటి వారు, టీడీపీలో పనిచేసినటువంటి వారు రేవంత్ తో సాన్నిహిత్యం అనేటువంటి చెప్తా ఉన్నారు. చెప్తున్నప్పటికీ పార్టీలోనే కొనసాగుతామని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మీరు పార్టీలోకి వస్తారా రాదా తర్వాత సెకండరీ, కానీ ప్రస్తుతం వారికి ముఖ్య అనుచరులుగా ఉన్నటువంటి నాయకుల్ని, మేయర్ని కావచ్చు, మేయర్ ముఖ్య అనుచరుల్ని కావచ్చు, కార్పొరేటర్లని, ఇండిపెండెంట్ అని పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సో వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేరికలకు కాంగ్రెస్ పార్టీ వ్యూహం రచిస్తా ఉంది. అందులో భాగంగానే భారీగా వలసలను ప్రోత్సహిస్తా ఉన్నారు అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా. అందులో భాగంగానే మేయర్ని తర్వాత అనుచరుల్ని పార్టీలోకి ఆహ్వానిస్తారు. కాకపోతే ఈ రోజు జరుగుతున్నటువంటి చేరికల పైన క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ సహకరించేది లేదు, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అనేటువంటి సహకరించేది లేదు అని చెప్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది? ఎందుకంటే ఇక్కడ చేరికలను ఆహ్వానిస్తున్న పరిస్థితి, ఎట్ ద సేమ్ టైం అక్కడ చేరున్న నేతలకు సంబంధించి ఇప్పటికే ఎగ్జిస్టింగ్ గా ఉన్న కాంగ్రెస్ నేతలకు సంబంధించి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అక్కడ ప్రెసెంట్ ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళబోతోంది, అసంతృప్తుల విషయంలో ఏం చేయబోతోంది? సేమ్ ఇలాంటి సంఘటనే డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి ముందే జరిగింది. గతంలో మన చేవెళ్ల ఎంపీ సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ సంబంధించి రంజిత్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం, టికెట్ కేటాయించడంతో అక్కడే కేఎల్ఆర్ రేవంత్ రెడ్డి ముందే నిరసన వ్యక్తం చేశారు, ఓపెన్ గా మాట్లాడారు. ఇలాంటి నిరసనలు వ్యక్తం అవుతున్నప్పటికీ పార్టీ పెద్దగా దానిపైన దృష్టి కేంద్రీకరించట్లేదు అనేటువంటిది స్పష్టమవుతోంది. ముఖ్యంగా మేయర్ కి సంబంధించినటువంటి నెక్స్ట్ పూర్తి స్థాయిలో వారందరినీ కూడా పార్టీకి బలోపేతమయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటిది, కార్పొరేషన్ ని పూర్తిగా స్వాధీనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ బలోపేతమయ్యే అవకాశం ఉంటుంది. పెద్దగా దానిపైన దృష్టి పెట్టకపోవచ్చు. స్థానికంగా ఎవరైతే వ్యతిరేకిస్తున్న నేతలు ఉంటారో వారిని పిలిచి బుజ్జగించే అవకాశమే ఉంటుంది. ఎందుకంటే నిన్న కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈగోలు, మనస్పర్ధలు, చిన్న చిన్న అంశాలను పక్కన పెట్టి పార్టీ విజయం కోసం కృషి చేయాలి, అధిష్టానం సూచించినటువంటి సీట్లను సాధించడానికి కృషి చేయాలనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఈ జాయినింగ్స్ కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే జాయినింగ్స్ అవుతా ఉన్నాయి. సో అందులో భాగంగా పెద్దగా దృష్టి పెట్టకపోవచ్చు పార్టీ. గతంలో మనం చూసాము మల్కాజిగిరి, తర్వాత సికింద్రాబాద్ కి సంబంధించి, చేవెళ్లకి సంబంధించి, రీసెంట్ గా వరంగల్ కి సంబంధించి నిరసనలు వ్యక్తమైనప్పుడు కూడా పెద్దగా పార్టీ దానిపైన స్పందించలేదు, మాట్లాడలేదు. సో ఇది కూడా అందులో భాగంగానే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా భారీగా చేరికలు ఉండే అవకాశం ఉంది. దానిలో భాగంగానే ఈ జాయినింగ్స్ చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ క్షేత్రస్థాయిలో క్యాడర్ ఈ రోజు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం ఇంకా కనుక చూస్తే మరి రానున్నటువంటి రోజుల్లో ఇంకా కొన్ని ప్రాంతాల్లో వచ్చేటువంటి నాయకులను వ్యతిరేకించే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తగా అయితే మాత్రం గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. కాంగ్రెస్ లో చేరారు నిజాంపేట మేయర్, అలాగే కార్పొరేటర్లు. మేడ్చల్ జిల్లాలో కీలకంగా ఉంది నిజాంపేట కార్పొరేషన్. కుబ్దులాపూర్ ఎమ్మెల్యే వివేక్, అలాగే ఎమ్మెల్సీ షంబీపూర్ రాజుకు కీలక అనుచరులు వీళ్ళు. అయితే ఇటీవలే మేయర్, కార్పొరేటర్లతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చర్చలు కూడా జరిపారు. వారిద్దరూ బుజ్జగించిన వెనక్కి తగ్గలేదు కార్పొరేటర్లు. నిజాంపేట బీఆర్ఎస్ లో ఇన్నాళ్లు 2 గ్రూపులు ఉన్నాయన్న మాట వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతోంది? ఇన్ఫాక్ట్ కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ లో చేరిన నేతలు కావచ్చు, ప్రస్తుతం అక్కడున్న ప్రస్తుతం అక్కడున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు వీళ్ళ రాకను వ్యతిరేకిస్తున్నారు. ఏం చేయబోతుంది కాంగ్రెస్ అధిష్టానం అని ఒక చర్చ కూడా అక్కడ జోరందుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా పార్టీ మారుతారా అనే అంశానికి సంబంధించి ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. ఏం జరుగుతుంది అనే ఒక ఉత్కంఠ మాత్రం అక్కడ కొనసాగుతోంది.
నాయకత్వం